హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్. ఈరోజు రవ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రవ కేసరి అందరికీ చేయడం వచ్చనుకోండి, కానీ సింపుల్గా ఈజీగా ఫటాఫట్ 2 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అప్పటికప్పుడు పిల్లలకి స్వీట్ ఏదైనా చేయాలన్నా, ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసేయాలన్నా, అలాగే దేవుడికి కూడా నైవేద్యంగా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. అది ఫాస్ట్గా ఎలా చేయాలా అన్నది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని, కిస్మిస్లని వేయించుకోవాలి. ఇవి 2 వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరలా అదే ప్యాన్లో 1 గ్లాసు బొంబాయి రవ్వ లేదా గోధుమ నూక వేసుకుని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే పక్కన స్టవ్ మీద నీళ్ళను కూడా కొలిచి పెట్టేసుకుంటే ఇవి వేగేటప్పటికి నీళ్లు కూడా మరిగిపోయి రెడీగా ఉంటాయి. ఇలా చేయడం వలన ఈ రవ కేసరి అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే చేయడానికి కానీ, గెస్టులు వచ్చినప్పుడు ఫాస్ట్గా స్వీట్ చేసి పెట్టేయాలన్నా కానీ, అలాగే ఉదయాన్నే దేవుడి దగ్గర నైవేద్యంగా ప్రసాదంగా చేసి పెట్టుకోవాలన్నా కూడా ఇలా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు దీనిలోకి పంచదార, 1 గ్లాసు గోధుమ రవ్వకి గ్లాసున్నర పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి 2 కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీనిలోకి నేనైతే కొంచెంగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదంటే కనుక స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళని తీసుకొచ్చి మనం కలిపి పెట్టుకున్న గోధుమ నూక, పంచదారలు అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ నీళ్ళ కొలత అనేది నేను పక్కన చూపిస్తున్నాను. 1 గ్లాసు గోధుమ రవ్వకి గ్లాసున్నర పంచదార, 2 గ్లాసులన్నర నీళ్లు ఇలా వేసుకుంటే కనుక ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మంటని లోలోను హైలోను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కేసరిని ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు తిప్పాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీనిలోకి 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా కలిపేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 4 యాలకుల్ని ఫ్లేవర్ కోసం పౌడర్లా చేసుకుని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న జీడిపప్పుల్ని, కిస్మిస్లని కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది రవ కేసరి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.